హలో అండి అందరికీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అమెరికా ప్రపంచ దేశాలు చాలా అభివృద్ధి చెందాయి అని అనుకుంటాం. కానీ అవి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు ఒకప్పుడు అక్కడ కూడా తీవ్రమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘన, అలాగే మానవ హక్కులు ఏ స్థాయిలో ఉల్లంఘనలో ఉండేవి అంటే కొంతమంది కలర్ ఈ రంగు వర్ణ వివక్ష అనేది చాలా చాలా విచ్చలవిడిగా ఉండేది అమెరికా దేశం. అలాంటి వర్ణ వివక్షని ఎత్తి చూపుతూ అమెరికాలో అంతర్యుద్ధానికి కారణమైనటువంటి అమెరికా సమాజాన్ని కుదిపేసినటువంటి, అలాగే అక్కడ బానిసత్వ రద్దుకు కారణమైనటువంటి ఒక నవల గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. అదే అంకుల్ టామ్స్ క్యాబిన్, టామ్ మామ ఇల్లు. ఇది 3 నవలలు ఉన్నాయి, దీంట్లో మధ్యలోది. ఈ నవల రచనాకాలం 1851. అప్పటికి అమెరికాలో చట్టబద్ధంగా బానిసత్వం అమల్లో ఉన్నటువంటి కాలం. 16, 17వ శతాబ్దాలలో రెడ్ ఇండియన్లకు వచ్చిన తర్వాత, వలస వచ్చిన తర్వాత ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు వీళ్ళు అమెరికాని కొలంబస్ కనుక్కున్న తర్వాత మెల్లగా వీళ్ళు రావడం జరిగింది, వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. తద్వారా అక్కడ రెడ్ ఇండియన్లను తరిమేసి వాళ్ళని హతమార్చడం బృందాలుగా, మిగిలిన వాళ్ళని తరిమేయటం చేసి వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది కంప్లీట్గా. ఈ ఫ్రెంచ్ వారికి, డచ్ వారికి ఆఫ్రికాలో కూడా కాలనీస్ ఉండడం కారణంగా అక్కడ ఉన్నటువంటి నల్ల జాతీయులను తీసుకొచ్చి ఇక్కడ బానిసలుగా చేసి ఇక్కడ తోటల్లోనూ వ్యవసాయ క్షేత్రాల్లోనూ వాళ్ళని బానిసలుగా అఫీషియల్గా వాడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. అమెరికాలో సహజంగా 2 భాగాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా 2 భాగాలు ఉన్నాయి. ఉత్తర అమెరికా భాగం అంతా కూడా ఎక్కువగా పరిశ్రమలు ఇవన్నీ ఎక్కువగా ఉండేవి ఉత్తర అమెరికా భాగంలో. అలాగే దక్షిణ అమెరికా భాగంలో వ్యవసాయ క్షేత్రాలు ఇవి బాగా అభివృద్ధి చెందాయి. సో కాబట్టి తద్వారా అక్కడ చరిత్ర కారణంగా కానీ ఎట్టయినా కానీ దక్షిణ అమెరికాలో బానిసత్వం రద్దయింది. ఉత్తర అమెరికాలో బానిసత్వం బాగా పెట్టిరేగిపోతున్న సమయంలో ఈ నవల వచ్చిందనమాట. అంకుల్ టామ్స్ క్యాబిన్, టామ్ మామ ఇల్లు. చూస్తున్నటువంటి నవల అది. ఈ అంకుల్ టామ్స్ క్యాబిన్ నవల రచయిత్రి అప్పుడు రాశారు. సో ఇది పబ్లిష్ అయిన తర్వాత చాలా వివాదాలు రేకెత్తించింది. ఎంతలా అంటే అసలు ఉత్తరం అంతా కూడా ఈ నవలను అసలు బహిష్కరించా. అంతే కదా, బానిసలకు ఎలాంటి వరము అని చెప్తూ చాలా వర్ణనలు, చాలా పుస్తకాలు, చాలా వ్యాసాలు వచ్చినాయి. చివరికి ఇది ఒక అంతర్యుద్ధానికి దారితీసింది. దేశంలో బానిసత్వాన్ని రద్దు చేయాలని ఒక వర్గము, బానిసత్వాన్ని ఉండాలని చెప్పి ఒక వర్గము కొట్లాడుకుంటున్న సమయంలో, అప్పటి ఆ అంతర్యుద్ధ సమయంలో అమెరికన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ది గ్రేట్ అబ్రహం లింకన్ తాకినటువంటి ఈ నవల, ఇది కేవలం నవల కాదండి, ఆవిడ దీన్ని నిరూపిస్తూ కీ కూడా విడుదల చేసింది. నేను అసలు ఈ నవల నిజము అని చెప్పడానికి ఒక కీ, దాంట్లో అన్ని సాక్ష్యాధారాలతో సహా ఆవిడ నిరూపించింది. తద్వారా ఆ అబ్రహం లింకన్ కూడా ఆ సమయంలో వ్యక్తపరిచింది ఏమిటంటే ఈ నవల ఒక విప్లవానికి దారితీసింది. తద్వారా ఈ నవల వల్ల అమెరికాలో బానిసత్వం అనేది చట్టపరంగా రద్దయింది. సో కాబట్టి అసలు ఏమిటి ఈ నవల కథ ఏంటి, ఇది మనం రేపటి వీడియోలో తెలుసుకుందాము. సో చాలా బాగుంటుంది కథ, నవల చదవడానికి మనకి. కాబట్టి చాలా బాగుంటుంది. హ్యారియట్ బిషప్ స్టోవే అనేటువంటి రచయిత దీన్ని రాశారు. అంకుల్ టామ్స్ క్యాబిన్ ఇంగ్లీష్లో, తెలుగులో టామ్ మామ ఇల్లు. కాబట్టి రేపు మనం ఈ నవల గురించి మాట్లాడుకుందాం. ఆ నవలే